అమ్మ మీ పేరు? నా పేరు సునీత. సునీత మా హోటల్ ఉండే, ఆ హోటల్ కాడికి వచ్చింది. వచ్చి ఈ అమ్మాయి పరిచయం అయి నంబర్ కావాలంటే నంబర్ ఇచ్చిన పాపానికి కిడ్నాప్ అన్ని కేసు బుక్ చెప్పించారు వీళ్ళ అమ్మ నాన్నలు కలిసి, వీళ్ళ బావాలు కలిసి. ఈ అమ్మాయి జాడ తీస్తే మొత్తానికి ఈ అమ్మాయి రేట్లేరు ఏరియాలో ఉంటుంది, బొంబాయిలో కమాటిపూరలో ఉంటుంది, గారవకి వెళ్ళి నూరి ఇంట్లో ఉంటుంది. నూరి ఇంట్లోనే కస్టమర్ పిల్లగాళ్ళు వాళ్ళు ఎవరినో ఉంచుకొని ఆడ కొడుకుని కూడా కన్నది. దాని వెంట ఇంకా ఎంతో ఆస్తి ఉంది. ఆ ఆస్తి కోసం వాళ్ళ అక్క బావాలు మా మీద ఇన్ని యాక్టింగ్ చేసి ఇన్ని కేసులు బుక్ చేసిరు. అని బలత్కారాన్ని, కిడ్నాప్ అని అన్ని కేసులు బుక్ చేసిరు మా మీదకి. మా తమ్ముడు లైఫ్ ఆగమైంది. మా అమ్మకు 24 గంటల నొప్పి, కిడ్నీ ప్రాబ్లం, ఆమె పేరు మీద కేసు అయింది. మాకు న్యాయం కావాలి. ఇది స్పెషల్ కేసు సార్, మీకు దండం పెడతాం, మీకు కాలు మొక్తా సార్. మా కేసుని టేకప్ చేసి మంచిగా వాళ్ళు యానుంచి వచ్చిరు. ఈ కేసు ఎందుకు రాంగ్ అయింది, ఎందుకు ఇలా చేసిరు అనేది పోలీసు వాళ్ళ మీద మీరు ఎంక్వైరీ తీసి ఆ అమ్మాయి ఎంతమందిని ఇట్లా మోసం చేసింది, వాళ్ళ ఫ్యామిలీతో కలిసి ఎంతమందిని ఇట్లా చేసింది అనేది మీరు ఎంక్వైరీ తీస్తారని ఆశిస్తున్నాను సార్. సార్ మాకు పట్టిన గతి ఇంకొకరికి పట్టకూడదు సార్, ప్లీజ్ సార్. మరి సార్ ఇంకోటి, దీని అడ్రస్ మహబూబ్ నగర్ సార్. ఇక ఆధార్ కార్డు, ఇది కేసుది, ఇక దాన్ని బొంబాయి, దాన్ని ఫ్యాషన్ ఫోటోలు, బొంబాయిలో ఉన్నప్పుడు ఫోటోలు. దాన్ని ఇక ఒక మనిషి సాటి మనిషిగా ఒక ఫోన్ నెంబర్ కావాలంటే ఎవడైనా ఇస్తాడు. ఎవడైనా సరే ఎవరైనా ఫోన్ చేస్తానంటే ఫోను ఇస్తాం. నంబర్ ఇచ్చిన పాపానికి నేను సుధా జైలు శిక్ష అనుభవించాల్సిన పరిస్థితి చేసింది. ఏం పాపం చేసినాం సార్ మేము? ఏం పాపం చేస్తే మాకు జైలు శిక్ష? అది కూడా ఇంటి మనిషి అయితే, మంచి మనిషి అయితే సరే కదా అని కేసుకు బుక్ కావాలి. అక్కడెక్కడో ఇన్ని సంవత్సరాల నుంచి 20 సంవత్సరాలు, దీనికి 20 సంవత్సరాల నుంచి కమాడిపురాలో ఉంటుంది. దీని వయసు 45 సంవత్సరాలు. అసలు మనిషిని కిడ్నాప్ దేనికంటారు సార్? 10 మందితో పోయేదాన్ని ఇంట్లో ఒకదానితో కాపురం కట్టుకుని సంసారం చేసిన దాన్ని బలత్కారం అంటారా? దాని సక్కన అదే వచ్చింది. అక్కడ స్టేషన్లో కూడా చెప్తుంది, నా సక్కన నేనే వచ్చిన, వాళ్ళ మీద కేసులు వద్దు, వాళ్ళని ఇడిచిపెట్టమని చెప్తున్నా కూడా వాళ్ళ బావ అంట, వాళ్ళ బావ వాళ్ళ అక్కలు అందరు కలిసి కేసే కావాలి, నువ్వు పెళ్లి చేసుకోవడానికి కుదరదు, నువ్వు ఎందుకు ఇక్కడ అంటే, ఇక్కడ ఫోన్ డేటాతోనే ఈడి దాకా చేరి అమ్మాయిని మా ఫ్యామిలీ మొత్తాన్ని పట్టుకున్నట్టు. బొంబాయిలో 20 సంవత్సరాల నుంచి ఆడ దందా చేసినప్పుడు, ఆడ తప్పు పని చేసినప్పుడు ఎందుకు కనిపెట్టలేకపోయారు, ఎందుకు దాన్ని కాపాడలేకపోయారు? ఇప్పుడు ఆ అమ్మాయిని నేను కాపాడినా, ఆ నంబర్ ఇచ్చినందుకు, ఆ అమ్మాయికి నేను సేవ్ చేసినందుకు, ఆ అమ్మాయికి నేను ఒక సంసారం కట్టించినందుకు, ఆ పుణ్యాన్ని, ఆ పాపానికి ఇలా మేము ఆ పాపం మొత్తం మాకే జుట్టింది. అంటే నేను చేసిన పాపం ఏంది, పోలీసు వాళ్ళ పని ఏంది? ఈ అమ్మాయి నిజంగా బేరం చేసిందా? బేరం మనిషినా? ఇది యాడ్ నుంచి వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది? ఒక్కసారైనా మీరు చెక్ చేయాలి కదా. చెక్ చేయలేదు. అది వద్దన్నా కేసు బుక్ చేసిరు. దాన్ని చెక్ చేయండి. నేను చెప్తూనే ఉన్నా సుబేదారి పోలీస్ స్టేషన్లో, సార్ ఆ అమ్మాయి ఇక్కడిది కాదు సార్, అది అమ్మాయి మంచిది కాదు, ఇది ఫాల్తు కేసు సార్, కొట్టేయండి సార్, మా కూల్ చేస్తే బతకటోళ్ళం సార్, వద్దు సార్ అంటే, ఆ అమ్మాయిదిగో వాళ్ళ అక్కకు వాళ్ళ చెల్లెకేమో పోలీస్ జాబ్ ఉంది, వాళ్ళ బావకేమో అది మన బండ్లది ఫైనాన్స్ ఆఫీసర్. వాళ్ళ పలుకుబుడితోని ఈ అమ్మాయి సంపాదించిన ఇల్లు మహబూబ్ నగర్లో ఉంది. ఆ ఇంట్లో వీళ్ళు ఉండి, పోలీసు అమ్మాయి వాళ్ళ చెల్లెగిట్ట అందరూ ఉండి ఈ కేసుని బుక్ చేసారు. అంటే ఒకళ్ళకి ఏమైనా ఫోను చేద్దామన్న ఫోన్ ఇవ్వడం తప్పు, ఫోన్ నెంబర్ ఇవ్వడం తప్పు అని, రెండోసారి ఇంకొకరికి ఇలాంటి మోసాలు జరగవద్దు అని ఆ ఫ్యామిలీ, ఆ గ్యాంగ్ని, ఆ మూటాన్ని మీరు బంద్ చేయాలని వాళ్ళ మీద రివర్సు యాక్షన్ తీసుకుంటారని కోరుకుంటున్నాను సార్. మీరు ఇంత దూరం రావాల్సిన అవసరం లేదు కదా, మీకు ఎమ్మెల్యే ఉంటాడు, మినిస్టర్లు ఉంటారు, సో దీని మీద స్పందించలేదు వాళ్ళు? దీని మీద ఏమి సార్, ఎమ్మెల్యేలు ఎంపీల కాడికి పోయినాం కానీ ఈ కేసు అంట అది లంగే కానీ దొంగే కానీ అని అన్నారు. కానీ దాని సక్కన అది వచ్చి సంసారం కడితే దానికి సార్ మనం పోయి ఎత్తుకొని వస్తేనే కదా, మనం పోయి కిడ్నాప్ చేస్తేనే కదా. గసవాటి దాన్ని కొట్టి తిట్టి దాన్ని మేము ఏమైనా ఇబ్బంది పెడితే అప్పుడు అంటారు. కానీ దాని సక్కన అదే వచ్చింది. ఫోన్ నా తప్పు ఏంది, నంబర్ అడిగిన నంబర్ ఇవ్వటం నా తప్పు అంటే, సాటి మనిషిగా నేను నంబర్ ఇవ్వటం తప్పు చేసిన సార్ నేను? అట్లేం లేదు కదా. అలాంటప్పుడు అట్లా చెప్పకూడదు. కానీ కేసీఆర్ సార్ ఉన్నప్పుడు జరిగిన అన్యాయాలు అన్ని లంచాలే, ప్రతి చోట లంచాలే, ఇంక్వైరీ జరగరు.
ఇంక్వైరీ చేయరు. పైసలు ఉన్న వాళ్ళకి విలువ ఉండదు, పైసలు ఉన్న వాళ్ళకి విలువ ఉంటుంది. వాళ్ళకు ఎంపీటీసీలు ఎంపీలు వాళ్ళు ఉంటేనే రానిస్తారు. ఈ కాగితాలు పట్టుకొని ఎన్నో చోట పోయినాం. అందుకొరకు ఈ కొత్త సార్ కాడికి ఈసారి ఎక్కడెక్కడ మీటింగ్ పోతాడో అక్కడక్కడ ఖమ్మం పోయినా అక్కడి నుంచి మళ్ళీ మన కరుణాపురం వచ్చిండు సార్ చర్చి కాడికి అక్కడికి పోయినా కానీ దగ్గర పోయి చూపించలేని పరిస్థితి. లాస్ట్కి ఇప్పుడు 3 రోజులు అని ఇక్కడ తిరుగుతూనే ఉన్నా. ఆడ ఫైల్ జమ చేసిన తర్వాత మళ్ళీ ఇక తప్పని పరిస్థితుల్లో మీడియా ఎదురు రావటం అవుతుంది. అయితే ఇది ఇవాళ మాతో పాటు జరిగినట్టు లోకంలో ఇంకా ఏడ ఏమి జరగకుండా కావాలి అంటే వీళ్ళ మీద వాళ్ళ అక్కబావుల మీద యాక్షన్ తీసుకోవాలి. ఈ అమ్మాయికి జీవితాన్ని ఇచ్చినట్టు ఈ అమ్మాయి మూసుకొని సంసారం చేసి పడి ఉండాలి. మళ్ళీ నేను దానికి నంబర్ ఇచ్చి నేను త్యాగం చేసినట్టు ఒకవేళ మళ్ళీ రెడ్ అంటుంది, మళ్ళీ ఆడికే పోతా అంటుంది. ఆడికి పోతే నేను చేసిన త్యాగానికి అర్థం లేదు. కాబట్టి ఈ అమ్మాయి ఒక కాడ ఉండే మనిషి కాదా? మరి అలాంటప్పుడు ఎందుకు వచ్చింది, ఎందుకు ఇరికిచ్చింది, ఎందుకు కేసు పెట్టించింది, ఎందుకు మమ్మల్ని చిత్రహింసలు పెట్టించారు? ఇంకా కేసు తెగట్లేదు. మాది ఇది న్యాయం కావాలని కోరుకుంటున్నాను. నాకు జరిగింది నా కుటుంబాన్ని జరిగినట్టు మరో కుటుంబాన్ని జరగకూడదు. అంటే రవీనా అన్న నీకు దండం పెడతా, బాంచి నీకు కాలు మొక్కుతా, దయచేసి ఈ కేసు మాత్రం స్పెషల్ కేసు నువ్వే దగ్గర ఉండి చేసింది. అక్కడ ఏం జరిగింది వరంగల్లో ఒడ్డేపల్లి చర్చి కాడ, ఒడ్డేపల్లి మన సుబేదారి పోలీస్ స్టేషన్లో ఎలా జరిగింది, ఏ రకంగా అయింది కేసు, అది ఒక్కటి ఇంకోటి తీయండి. బొంబాయిలో కమ్మాటిపుర అనే ఏరియాలో గ్యారవగల్లి నూరి అనే ఇంట్లో అవి ఎన్ని సంవత్సరాలు కిరాయికి ఉన్నది, అది ఇంక్వైరీ తీపిస్తే బాంచని చచ్చిని జల్మని కడుపులో పుడతానన్నా. రెండో విషయం ఏంటంటే ఇలాంటి వాళ్ళకి ఈ గ్యాంగ్ని మీరు బంద్ చేస్తే ఇంకొకసారి ఇక ఎక్కడైనా లోటుమాటు చేసేటోళ్ళు, ఎక్కడైనా లూటుమాటు చేసేటోళ్ళు, ఇక్కడ ఇట్లా చిట్టింగ్ చేసేటోళ్ళు గిసువాంటి వాళ్ళు బంద్ అవుతారు. నేను చేసిన తప్పు దీంట్లో ఏమైనా అనిపిస్తే నన్ను శిక్షించండి. నేను నంబర్ ఇచ్చిన పాపం తప్పించి రెండో పాపం ఏం చేయలే, రా అమ్మ అని అనలేదు, చేసుకో పెళ్ళి అనలేదు, ఏమి ఆనందాన్ని కూడా నా పేరు దాంట్లో పెట్టి ముసలామ మా అమ్మకి 24 గంటలు నొప్పి, దానికి చిత్ర హింసలు, ఈ తట్టుకోలేని పరిస్థితిలో మందు ముసలి నేను రైలు పట్ట కాడికి వెళ్ళిపోయిన రాత్రిని పగులు పోలీసు వాళ్ళు మమ్మల్ని దోలాడితే పైనుంచి వర్షం సెంటి పిల్లాడి నా ఒళ్ళో గోస అనుభవించుకుంటూ మేము తప్పించుకొని పారిను. అంటే మేము చేసిన తప్పు ఏంటి అంటే అది రోడ్డు మీద ఉన్న చెత్తని ఇంట్లో పెట్టిన పాపానికి రోడ్డు మొత్తం